కాలేజీలలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి. సిటీల డ్రగ్ రాకెట్ బయటపడటంతో జేఎన్టీయూ, ఓయూ వీసీలతో పాటు ఇతర ఆఫీసర్లతోటి పాపిరెడ్డి మీటింగ్ పెట్టారు. కాలేజీలలో డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు పెడతామన్నారు. తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద నజర్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు పాపిరెడ్డి. కాలేజెస్కి ఒక సర్క్యులర్ పంపడం జరుగుతున్నది. డ్రగ్స్ దీని ఎఫెక్ట్స్ తర్వాత దీని జరిగే అనర్థాలు ఇవి తీవ్రంగా ఉంటాయి కాబట్టి పిల్లలకు కొంత ఎడ్యుకేట్ చేయాలి వీటి మీద ఒక సర్క్యులర్ పంపడం జరుగుతున్నది. తర్వాత యూనివర్సిటీలో ఉన్న క్యాంపస్ కాలేజీలలో కానీ ఒక కమిటీని అపాయింట్ చేయమని కూడా మేము చెప్పడం జరుగుతున్నది. పిల్లలకు కూడా అంటే స్టూడెంట్స్ కూడా నేను చెప్పాల్సుకునేది ఏంటంటే ఈ కొత్త వాళ్ళతోని మాట్లాడేటప్పుడు కానీ పార్టీస్లో పోయేటప్పుడు కానీ ఈ రకరకాలుగా ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఇచ్చే ఈ పార్టీలు కానీ వాళ్ళు ఇచ్చే ఈ ఏమైనా ఈ గిఫ్ట్స్ కానీ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇటువంటివి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా కూడా ఈ డ్రగ్ బిజినెస్ అనేది బయట నుంచి వస్తున్నది కాబట్టి ఆ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్న అవే కాకుండా మొత్తం అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా మేము అలర్ట్ చేస్తున్నాం. ప్రతి కళాశాలను కూడా మేము అలర్ట్ చేసి ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడడానికి కోసం ప్రయత్నం. ఇక కాలేజీలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దాని మీద మరిన్ని వివరాలు హరితను అడిగి తెలుసుకుందాం. హరిత, చెప్పండి, డ్రగ్స్ మీద కాలేజీల్లో ఎలాంటి నిఘా పెట్టబోతున్నారు? అయితే రెహనా, 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి డ్రగ్స్ కలకలంతో ఇటు తల్లిదండ్రుల్లోనూ అటు పిల్లల్లోనూ బాగా టెన్షన్ నెలకొంది. కానీ కాలేజీల యాజమాన్యం కావచ్చు, లేదంటే ఉన్నత విద్యా మండలి కావచ్చు, పక్కా యాక్షన్ ప్లాన్ని మాత్రం రెడీ చేసుకోలేదనే చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే ఈరోజు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఏదైతే ఉన్నారో పాపిరెడ్డి గారు, ఆయన ఈరోజు వీసీలతోటి ఇటు జేఎన్టీ వీసీ తోటి అలాగే ఓయూ వీసీ తోటి ఈరోజు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. దాంట్లో మనం అదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్కి సంబంధించిన యాజమాన్యాలను కావచ్చు, లేదంటే తల్లిదండ్రులను కూడా, లేదంటే సీనియర్ స్టూడెంట్స్ని కూడా ఇట్లా ఈ మీటింగ్లో ఇన్వాల్వ్ చేయలేదు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మీటింగ్లో కూడా తూతూ మంత్రంగా ముందుకు పోతున్నట్టు యాక్షన్ ప్లాన్ విషయాలు కనిపిస్తున్నాయి తప్ప, అంటే డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేస్తాము, మా వరకు ఇప్పటివరకు సమాచారం ఎటువంటి నోటీసులు రాలేదు, ఆ నోటీసులు వస్తే చర్యలు తీసుకుంటాము, అలాగే పోలీసు శాఖతోటి మేము ముందుకు పోతాము, మీడియా సహకారం కావాలి, ఇలాంటి మాటలు చెప్తున్నారు తప్ప అసలు ఎటువంటి పక్కా ప్లాన్తో ముందుకు పోతున్నామనే ముచ్చట మాత్రం మనకు అసలు చెప్పలేదు. ఈ విషయంలో మనం గమనించుకోవచ్చు. ఈరోజు జరిగిన మీటింగ్ విషయంలో ఏదో ప్రభుత్వం సీరియస్గా ఉందన్న ఉద్దేశంతో ఏదో ఈరోజు మీటింగ్ పెట్టి అలా మీడియాకు ఒక మాట 2 మాటలు చెప్పినట్టు అనిపించింది తప్ప పక్కా ప్లాన్ తోటి మాత్రం ముందుకు పోతున్నట్టుగా అనిపించలేదు. అయితే ఉన్నత విద్యా మండలి ఎట్లా యాక్షన్ ప్లాన్లో ముందుకు పోతుంది, అసలు ఏ చర్యలు తీసుకుంటారు అనే విషయానికి మాత్రము పాపిరెడ్డి గారి దగ్గర కూడా ఆన్సర్ లేకుండా పోయింది. ఈరోజు జరిగిన మీటింగ్లో వీసీలు కూడా ఇదివరకు ఏదైతే ఎట్లా అయితే మేము ముందుకు పోయినామో అట్లా పోతాం ముందటికి. ఎందుకంటే ర్యాగింగ్ విషయంలో కూడా ర్యాగింగ్ అరికట్టడానికి చాలా పక్కా ప్రణాళికలతో మేము ముందుకు పోయినాం. అట్లాగే ఈ డ్రగ్స్ విషయంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీకి సంబంధించిన సూచనలు అంటే ఆ కమిటీలో కూడా మెంబర్స్ని పెడతాము, లేదంటే ఇంకెవరెవరిని ఆ కమిటీలో ఇన్వాల్వ్ చేస్తారు, అలాంటి పక్కా సమాచారం మాత్రం మనకు అసలు ఏమి ఇవ్వలేదు. అలాగే మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాము, ఎలాంటి కమిటీని ఏర్పాటు చేస్తారు, నిజంగా కమిటీలో ఎలాంటి సభ్యులను ఇన్వాల్వ్మెంట్ చేస్తారు, అలాగే పోలీస్ సహకారాన్ని ఎలా తీసుకుంటారు, మిగతా ఏ సభ్యుల్ని ఇంకా ఈ కమిటీలో ఇన్వాల్వ్మెంట్ చేస్తారు, ఎప్పటికీ పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది, ఎప్పటికీ నిజంగా ఇప్పటి వరకు ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు నోటీసులు అందినాయి, లేదంటే ఏ కళాశాలల మీద విద్యార్థులు ఏమైనా మీకు ఇలాంటి విషయాల్లో బయటికి వచ్చిరా అన్న మన ప్రశ్నలకు మాత్రం పాపిరెడ్డి గారి దగ్గర అసలు ఆన్సర్ లేకుండా పోయింది. ఈ విషయాన్ని మనం పరిగణనలోనికి తీసుకొని ఒకసారి చెప్పుకోవచ్చు. ఎందుకంటే
మనం అడిగిన వాటికి ఆన్సర్ లేకపోతేనే మనము అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదో తూతు మంత్రంగా మీటింగ్ని ముందటికి కొనసాగించారు తప్ప పక్కా యాక్షన్ ప్లాన్తో మాత్రం ముందుకు పోతలేదు అనేసి చెప్పొచ్చు. ఇట్లాంటి మీటింగ్స్ ద్వారా పిల్లలకి నిజంగా ఇంకా నెగిటివ్ థింకింగ్ ఇంకా వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులకు కూడా ఒక టెన్షన్ నెలకొంది. అంటే మీటింగ్ ద్వారా ఏమన్నా బయటికి వచ్చే సమాచారం ఉందా అని ఆసక్తిగా ఎదురు చూసిన వాళ్ళకి మాత్రం నిరాశ మిగిలిందని చెప్పొచ్చు ఈరోజు మీటింగ్ వల్ల. నిజంగా విద్యాశాఖ మండలి నిజంగా సీరియస్గా ఉంటే అసలు ఈ 4-5 రోజుల నుంచి ఏదైతే మీడియా ద్వారా లేదంటే పేపర్స్లలో ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్స్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ఎలాంటి ఈ డ్రగ్స్ కలకలం మీద ఎలాంటి వార్తలు అయితే వస్తున్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ఏదైనా కాలేజ్లకు వెళ్ళారా, లేదంటే ఎవరైనా విద్యార్థులను ఇన్వెస్టిగేషన్ చేశారా, లేదంటే మేనేజ్మెంట్కి ఏమైనా ఇప్పటి వరకు నోటీసులు కావచ్చు, లేదంటే ఏదైనా పక్కా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా పంపించారంటే ఇప్పటి వరకు అది లేదు. మెసేజ్ విషయంలో కూడా ఏదన్నా కాలేజ్లకు కాస్త కనిపెడుతుండండి అంటే కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎంతసేపు ఈ మీటింగ్లో తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, తల్లిదండ్రులు చూస్తూ ఉండాలి పిల్లల్ని అనేసి. ఈ విషయంలో మనం మొత్తం క్లారిటీగా తీసుకుంటే మాత్రం ఏదైతే సామాన్య కుటుంబానికి చెందిన లేదంటే మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన విద్యార్థులు మాత్రం ఎంటర్ కాలేదనేసి చెప్పొచ్చు. అయితే ఉన్నత కుటుంబాలకు సంబంధించిన విద్యార్థుల ఇన్వాల్వ్మెంట్ మాత్రం దీంట్లో ఉంది. ఈ విషయంలో పక్కా సమాచారాన్ని సేకరించి పక్కా ప్లాన్తో ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా మేనేజ్మెంట్ విషయంలో నిజంగా విజయం సాధించిందని చెప్పొచ్చు. ఈ విధంగా ముందుకు పోతే తప్ప ఈ డ్రగ్స్ కలకలం విషయంలో మాత్రం ఒక చెక్ పెట్టే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఈ విద్యామండలి మాత్రం ఈ మ్యాటర్ని చాలా లైట్గా తీసుకుంది. ప్రతి విషయంలోనూ ఎవరి మీదనో తోసేయాలన్న విషయంలోనే ముందుకు పోతుంది తప్ప పక్కా ప్రణాళికలతో మాత్రం ముందుకు పోతలేదనేసి చెప్పొచ్చు. ఈ రోజు మీటింగ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు రెహనా. ఓకే హరిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.